హాయ్ హలో, నేను మీ రమేష్ని మాట్లాడుతున్నా. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయమైనటువంటి 1000 స్తంభాల గుడి యొక్క విశిష్టత విశేషాలను తెలుసుకుందాం. ఈ 1000 స్తంభాల గుడి 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మింపబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిందని మనం చెప్పవచ్చు. ఉత్తర ప్రాకారం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్లుగా గాలికి రాలే పువ్వులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని సందర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ప్రధాన ఆలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవాన్లకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరునికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్టు నిలిచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరుని అర్చించి భక్తులు రుద్రేశ్వరుని దర్శిస్తారు. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలలో ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపలను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఆలయ వాయువ్య దిశ వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లు కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. 2014వ సంవత్సరంలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో కళ్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలితాన్నిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష నవరాత్రులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇసుక వేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుని దర్శిస్తారు. మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్య పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలలారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగులుస్తుందనడం నిస్సంశయం. ఇంతటి ప్రసక్తి కల ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు కాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న పిదప బస్సు లేక ఆటోల గుండా 5 కిలోమీటర్ల దూరంలోనున్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. టర్కీ మూలానికి చెందిన తుగ్లక్ రాజవంశం వారు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన సమయంలో 1000 స్తంభాల ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇది కొన్ని సంవత్సరాల పాటు పడిపోయిన స్తంభాలు, విరిగిన పైకప్పులు మరియు విరిగిన విగ్రహాలతో చాలా ఘోరమైన స్థితిలో ఉండింది. 2004లో ఈ ఆలయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించింది.
ఈ ఆలయం దాని ప్రత్యేకమైన నిర్మాణ శైలి, క్లిష్టమైన రాతి నిర్మాణంతో చేపట్టబడింది. కాకతీయులు తెలుగు మాట్లాడే పాలకుల రాజవంశం వారు దక్షిణ భారతదేశంలోని దక్కన్ ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. ఆలయ నిర్మాణం 1163 ఆ ప్రాంతంలో ప్రారంభమైంది మరియు పని పూర్తి చేయడానికి అనేక దశాబ్దాలు పట్టిందని ఈ ఆలయం 3 హిందూ దేవాలయాలకు అంకితం చేయబడింది: శివుడు, విష్ణువు మరియు సూర్యుడు. ఇది ఒక త్రికూటాలయంగా రూపొందించబడింది, అంటే ఇది 3 పుణ్యక్షేత్రాలకు పక్కపక్కనే ఉంచింది. ఒక్కో గుడిలో 3 దేవతలు ఉంటారు. 1000 స్తంభాల ఆలయ నిర్మాణ శైలి చాణక్యుల, ద్రావిడ మరియు నాగర శైలుల యొక్క ప్రత్యేక సమ్మేళనం. ఈ ఆలయం నల్ల బస్టాల్ రాయితో నిర్మించబడింది. దీనిని కాకటి శిల అని పిలుస్తారు. దీని సమీపంలోని కొండల నుంచి సేకరించారు. ఆలయంలోని స్తంభాలు, గోడలు మరియు పైకప్పులు క్లిష్టమైన శిల్పాలను రూపొందించడానికి నైపుణ్యం కలిగిన కళాకారులు మరియు శిల్పులకు నియమించారు. ఈ చెక్కడాలు రామాయణం మరియు మహాభారతం నుండి కథలతో సహా హిందూ పురాణాల నుండి దృశ్యాలను వర్ణిస్తాయి. దురదృష్టవశాత్తు 14వ శతాబ్దంలో ముస్లింల దండయాత్రల సమయంలో ఈ ఆలయం గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొంది. ఢిల్లీ సుల్తాన్లు మరియు బహమనీయ సుల్తాన్లు సైన్యాలతో సహా ఆక్రమణదారులు ఆలయంలోకి అనేక భాగాలను దోచుకొని ధ్వంసం చేశారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ నష్టం జరిగినప్పటికీ ఆలయంలో గణనీయమైన భాగం బయటపడింది. దీని నిర్మాణ వైభవాన్ని మనం మెచ్చుకునేలా చేసింది. 20వ శతాబ్ద ప్రారంభంలో ఆలయాన్ని సంరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ప్రయత్నాలు చేసింది. ASI విస్తృతమైన పునరుద్ధరణ పనులు నిర్వహించి ఆలయ ప్రత్యేకతలను మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యతను కాపాడేలా చూసింది. నేడు 1000 స్తంభాల గుడి వరంగల్లో ఒక ముఖ్యమైన చారిత్రాత్మక మరియు నిర్మాణ మైలురాయిగా నిలిచింది. దాని అద్భుతమైన వాస్తుశిల్పం, రాతి శిల్పాలు మరియు భక్తుల కోసం ఇది కలిగి ఉన్న మతపరమైన ప్రాముఖ్యతను మెచ్చుకోవడానికి వచ్చిన అనేక మంది సందర్శకులకు ఇది ఆకర్షిస్తుంది. ఈ ఆలయం కాకతీయ రాజవంశం యొక్క కళాత్మక మరియు నిర్మాణాత్మక నైపుణ్యానికి నిదర్శనం మాత్రమే కాకుండా తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కూడా ఉంది.